కనుక ప్రియులారా, ఒకరిని కించపరచకండి, ఒకరి మతాన్ని ఒకరు కించపరచకండి. ఎవరి మతం వారి గొప్పది, ఎవరి మతాన్ని వారు పవిత్రంగా ఆచరించాలని మనవి చేస్తున్నా. ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి పునరుత్థానుడై మరణాన్ని గెలిచి మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్థానపు జీవం మనలో ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంది అన్నది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ యొక్క పునరుత్థానపు శక్తి వలన మనకట దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుందట. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన జీవం కన్నులు తెరవబడటానికి, ముఖ్యంగా శిష్యులకు కన్నులు తెరవబడటానికి ఆ పునరుత్థాన శక్తి ఉపయోగపడినట్టు బైబిల్లో మనం గమనిస్తాం. శిష్యులు కన్నులు తెరవబడ్డాయి ఆయన పునరుత్థానం ద్వారా.